లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో రవి ఫలితాలు.
1/10/2024 నుండి 17/10/2024 వరకు కన్యా రాశి వారికి రవి 1వ రాశిలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో రవి సంచరించే కాలంలో శరీరంలో తాపం పెరగడం, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కాలు ఒక చోట నిలవదు, పైత్య ప్రకోపం ఉంటుంది, చిరాకు, కోపము, హృదయ బాధ, సులభంగా అలసిపోవడం, తొందరగా అలసిపోవడం, అకాల భోజనము, కలత్రంతో గొడవలు, అనేక బాధలు అనేవి, ఆటంకాలు అనేవి ఉంటాయి. 18/10/2024 నుండి 31/10/2024 వరకు 2వ రాశిలో సంచరించే కాలంలో ధనాదాయ లోపము, వ్యాపారంలో అనేక ఇబ్బందులు ఉంటాయి, పౌరుషంగా మాట్లాడడం, బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావడం, కుటుంబ సభ్యులతో గొడవలు కలగడం, కలత్రంతో విరోధాలు ఏర్పడడం, అశుభ వార్తలు వినడం, నిరుత్సాహము, అధికారులతో విరోధాలు లాంటివనేవి ఏర్పడతాయి. ఇక కన్యా రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. కన్యా రాశి వారికి కుజుడు 1/10/2024 నుంచి 20/10/2024 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 10వ రాశిలో సంచరించే కాలంలో శారీరక మానసికమైన అశాంతి అనేది ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆశించిన ఫలితాలు పొందలేరు, గాయాల బారిన పడే అవకాశం ఉంది, దూర ప్రయాణాలు చేస్తారు, అనారోగ్య సమస్యలు తలెత్తు అవుతాయి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కలత్రానికి సంబంధించిన ఒకరి అభిప్రాయాలను మరొకరు విలువ ఇవ్వడం ద్వారా గొడవలు జరగకుండా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా అవసరము. భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి రుణాలు చేసే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. రుణాలు తొందరగా తీరడానికి రుణ విమోచన స్తోత్రం పారాయణ చేయండి. కన్యా రాశి వారికి కుజుడు 21/10/2024 నుండి 31/10/2024 వరకు 11వ రాశిలో సంచరిస్తున్నాడు. 11వ రాశిలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి: ఆరోగ్యము, ధనలాభము, సంతోషము, వస్త్రలాభము, ప్రయత్న కార్యాలు అన్నీ అనుకూలించడం, ధైర్యము, ఆరోగ్యము, భూలాభం వంటి ఉంటాయి. కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత ధనభావాన్ని వీక్షించడం చేత ధన విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరము. ఖర్చులను నియంత్రించుకోవాలి. పౌరుషంగా మాట్లాడడం మానివేయాలి. తద్వారా కుటుంబంలో తగాదాలు జరగకుండా ఉంటాయి. మంచి ఆలోచన చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. తద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతోనూ కలత్రంతోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. తర్వాత కన్యా రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. కన్యా రాశి వారికి బుధుడు 1/10/2024 నుండి 10/10/2024 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశిలో సంచరించే కాలం మంచిగా ఉండదు. అన్నీ తెలిసినట్టుగా ఉంటుంది, అన్నీ వచ్చినట్లుగానే ఉంటాయి, కానీ ఫలితం మాత్రం శూన్యము. ధన వ్యయం ఊహించని రీతిలో, ఊహించని విధంగా ఉంటుంది. సోదరులతో, స్నేహితులతో విరోధాలు, గొడవలు ఉంటాయి. సరైన సమయానికి, అవసరానికి ఎవరు కూడా చేయుతనివ్వరు. ప్రతిదీ విపరీతంగా తోస్తుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కష్టాలు, నష్టాలు అనేవి ఏర్పడతాయి. 11/10/2024 నుండి 29/10/2024 వరకు బుధుడు 2వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 2వ రాశిలో గోచరిస్తున్నప్పుడు సుఖాలను, మంచి ఆరోగ్యాన్ని, మంచి వాక్కును, ధనాదాయాన్ని, సజ్జన సహకారాన్ని, లాభాన్ని, కార్యాలలో అనుకూలతను, విలువైన వస్తువులను, రత్నాల ప్రాప్తిని కలిగజేస్తాడు. బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తికి బుధవారం 5 కేజీల పెసలు దానం చేయండి. ఆకుపచ్చ వస్త్రము, తగర అంటకము,
పెసరు, ఆకుపచ్చని పుష్పాలు బుధవారం దానం చేయడం మంచిది. గజమదనం కలిపిన నదీ సంగమ జలం మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి 17 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సహస్రనామము, పురుష సూక్తము, గోవింద నామాలు చదువుకోండి. తర్వాత కన్యారాశి వారికి గురువు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా 9వ స్థానం అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో పితృదేవతల మరియు తల్లిదండ్రుల అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఉద్యోగంలో, రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారాలు అందుతాయి. 1-10-2024 నుండి 13-10-2024 వరకు 9వ స్థానానికి వేదస్థానమైన 10వ స్థానం అనేది వేదస్థానం కాబట్టి ఇందులో కుజుడు యొక్క సంచారం వల్ల అంటే అన్ని రోజులు అంటే 13 రోజులు కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత కోపము, ప్రయాణాలు, నేత్రరోగం, పైత్యము, శూలలు, వివిధ రకాల ధన వ్యయము, మలబద్ధకం వంటి అశుభ ఫలితాలు ఉంటాయి. అంటే కేవలం ఆ 13 రోజులు మాత్రమే ఆ శుభ ఫలితాలు ఉంటాయి. మిగతా రోజుల్లో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత కన్యారాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు 1-10-2024 నుండి 13-10-2024 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి ద్వితీయంలో సంచరించే కాలంలో మంచి యుక్తాయుక్త వివేచన జ్ఞానం కలిగి ఉంటుంది. శరీరంలో కళాకాంతులు అనేవి పెరుగుతాయి. విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక సౌఖ్యం అనేది లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యాధుల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. స్త్రీ మూలకంగా సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన జీవితం అనేది గడుపుతారు. 2వ స్థానానికి వేదస్థానమైన 7లో రాహు సంచారం వల్ల జూదం ఆడడము, వాతకఫ రోగాల బారిన పడడం, చెడు సంభాషణ చేయడం, పాపశ్రీరతి, విదేశాలకు వెళ్ళడం లాంటివనేవి జరుగుతాయి. 14-10-2024 నుండి 31-10-2024 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుండి 3వ రాశిలో సంచరించే కాలంలో శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఇష్టాగోష్ఠి అనేది ఉంటుంది. విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇతరుల సహకారాలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవతారాధన వంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు కూడా చేస్తారు. 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 3వ స్థానానికి వేదస్థానమైన జన్మస్థానంలో కేతు యొక్క సంచారం వలన వేదాంత గోష్ఠి, శూల రోగము, వైరాగ్యము, జ్వరపీడ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో శని సంచరించే కాలము శుభఫలదాయకం అని చెప్పవచ్చు. అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. నానా విధాలుగా ధనాదాయం ఉంటుంది. సుఖ భోజనము, సుఖమయ జీవనం అనేది ఉంటుంది. శత్రువులు అణిగి ఉంటారు. సౌకర్యాలని కూడా సమకూరుతాయి. బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది. మేనమామకు అంత మంచిది మాత్రం కాదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అనేది ఉంది. ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. అడగక ముందే ఇతరుల సహకారాలు అందుతాయి. అయితే 6వ రాశికి వేదస్థానమైన 9లో గురుడు యొక్క సంచారం వలన ఆరోగ్యము, కొత్త ప్రయాణాలు అనుకూలించడము, వృత్తులలో ధనలాభము, వ్యాపార లాభము, మిత్రులతో సుఖ జీవనం లాంటి ఫలితాలు కూడా ఉంటాయి. తర్వాత కన్యారాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి రాహువు ఈ నెల మొత్తం కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో రాహు సంచారం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
స్వల్పంగా అనుకూల ఫలితాలు కూడా ఇవ్వగలడు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనదానాదులు లభ్యమవుతాయి. స్వల్పంగా కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక తర్వాత కన్యా రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు. కన్యా రాశి వారికి కేతువు 1-10-2024 నుండి 31-10-2024 అంటే ఈ నెల మొత్తం కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. కేతు జన్మరాశిలో రాహు కేతుల సంచారం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్య భంగము, దేశ సంచారము, కలహాలు, నష్టాలు, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధాలు వంటి కష్ట నష్టాలు అనేవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి కేతు యొక్క దోష నివృత్తిగా ఏం చేసుకోవాలంటే కేతు యొక్క ధ్యాన శ్లోకము ఫలాజ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యము అనే ఈ ధ్యాన శ్లోకాన్ని మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో 108 సార్లు చదువుకోండి. అంటే జపంతోనే జపమాలు చేస్తూ 108 సార్లు చదువుకోండి. మరియు ఉలవలు కేజింబావు, వైడూర్యము, కస్తూరి తైలము వీటిని దానం చేయడం అనేది చాలా మంచిది. దేవాలయాలలో నల్ల దుప్పటి మీద కూర్చొని దానం చేయండి. కూర్చొని ఆ దాన్ని దానం చేయండి. మరియు పేదలకు ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి దానం చేసినా కూడా చాలా మంచిది. విష్ణు గణపతి ఆలయాల్లో ప్రసాద వితరణ చేయండి. అంటే ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి దాన్ని ఆలయాల్లో పంచండి, అది కూడా బాగుంటుంది. ఉలవలకు సంబంధించిన ఆహార పదార్థాలతో భోజనం చేయండి. అంటే ఉలవచారు అనేది ఉంటుంది కదా, దాంతో భోజనం చేయండి, అదే దానం చేయండి, దాంతోనే హోమం చేయండి. చేస్తే కూడా కేతు సంబంధమైన దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ.